హాయ్ అండి అందరికీ. టుడే కరెంట్ అఫైర్స్. క్రెడిట్ కార్డు మోసాలపై బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం. ఆర్బీఐ క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించనుంది. క్రెడిట్ కార్డుల మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా వివాద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ ప్రొవిజనల్ క్రెడిట్ కార్డు రూపంలో ఖాతాదారుడికి జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 21 నుంచి అమల్లోనికి రానుంది. నెక్స్ట్ వన్, ఏఐతో విశ్లేషించి ఔషధం గుర్తింపు. ఐఐసిటి శాస్త్రవేత్తల బృందం పశువులకు సోకే చర్మవ్యాధి అయిన లంపీ స్కిన్, మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న మంకీ పాక్స్ వంటి ప్రమాదకర వైరస్లపై ప్రభావం చూపగల ఔషధాన్ని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. లాపటనిబ్ అనే ఔషధం ఈ వైరస్ల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుందని ఏఐ సహాయంతో విశ్లేషించారు. ప్రస్తుతం ఈ మందును మనుషుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారని, ఈ మందు వైరస్ తనకు తాను వృద్ధి చేసుకోకుండా అడ్డుకుంటుందని విశ్లేషించారు. అంతేకాకుండా ఈ మందు మనుషులకు సోకే మంకీ పాక్స్, మశూచి, ఇతర పాక్స్ వైరస్ల నివారణకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, బెంగాల్లో ఆర్మీ వారు వంతెన నిర్మాణం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా దుధియా వద్దనున్న బాలాసోర్ నదిపై భారత సైన్యం 34 మీటర్ల వంతెనను నిర్మించినట్లు రక్షణ శాఖ తెలిపింది. నెక్స్ట్ వన్, విదేశీయానం ప్రాథమిక హక్కుల్లో భాగమే. విదేశీయానం ప్రాథమిక హక్కుల్లో భాగమే అని ఢిల్లీకి చెందిన కోర్టు స్పష్టం చేసింది. మరియు నెక్స్ట్ వన్, గుప్తుల కాలం నాటి స్నానఘట్టం. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలో 1600 ఏళ్ల నాటి స్నానఘట్టం బయటపడింది. దీంతో పాటు ఒక రాగి నాణెం, సుమారు 25 mm వ్యాసం గల ఒక లోహ మిశ్రమ కాయిల్ లభించాయి. నెక్స్ట్ వన్, జ్యోతికి స్వర్ణం. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో తెలుగమ్మాయి సత్తా చాటారు. జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం గెలుచుకోగా, సిఎస్ఆర్లో కార్యక్రమంలో భాగం లక్ష్య అనే కార్యక్రమంలో అథ్లెట్ మల్లాల అనూష ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సాధించింది. నెక్స్ట్ వన్, ఆర్థిక సేవల్లోకి భీమ్ యాప్. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పునాది వేసిన ఎన్పిసిఐ భీమ్ ప్రస్తుతం 3.0 రూపంలో అత్యాధునికంగా ముందుకొచ్చింది. మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలక మార్కెట్లు. ఈ సంవత్సరం మే నెలలో చూస్తే తెలంగాణలోని భీమ్ వినియోగదారుల్లో కిరాణా దుకాణాల్లో చెల్లింపులు చేసిన వారు 23.9%, తెలుగు సహా 15 ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నది ఈ యాప్. దీనివల్ల వ్యవసాయ అవసరాలు, సబ్సిడీల డబ్బులు నేరుగా లబ్ధిదారులకే చేరుతాయి ఈ యాప్ వల్ల. నెక్స్ట్ వన్, వైద్యుల కోసం జేఎన్ఎండి. వైద్యులు వైద్య విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని వేగంగా, ఖచ్చితత్వంతో అందించేందుకు కృత్రిమంగా మేధ ఆధారిత జేఎన్ఎండిని అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ వన్, సేవల రంగ ఉత్పత్తికి కొత్త సూచి. దేశ సేవల రంగ ఉత్పత్తిని కొలిచేందుకు సరికొత్త సూచీని ప్రభుత్వం ఆవిష్కరించింది. 2024-25ను ప్రాతిపదికగా సంవత్సరంగా పరిగణిస్తారు. ప్రతి నెల 60 రోజులకు ముందు గణాంకాలతో ఈ సూచీని చేస్తారని తెలిపింది. తొలి సేవా ఉత్పత్తి సూచీని 2026 ఏప్రిల్ నెలకు గాను జూలై 14న విడుదల చేయనున్నారు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓవర్ అండి. ప్రతి కరెంట్ అఫైర్స్లో
ప్రతి లైన్కి మనం ఒక క్వశ్చన్ అనేది తయారు చేసుకోవచ్చు. అది ఎలా అడుగుతారు అనేది ఎవరికి తెలియదు. క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ నవీ స్టడీ ఛానల్ను ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీకు కావాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకుంటారని, మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మంచి స్కోరింగ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.